సముద్ర గర్భంలో కేబుల్స్ తెగిపోవడంతో భారత్, పాక్, యుఏఈ సహా ఏషియా, మధ్యప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో జరిగినట్టు అంతర్జాతీయ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ నిపుణులు గుర్తించారు. ఈ కేబుల్స్ ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలో నీటి అడుగున నడిచే జీవనాడులు వంటివి. వాణిజ్య నౌకల లంగర్లు లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం, టెలికాం సంస్థలు కలిసి పనిచేస్తున్నారు. ఎర్ర సముద్రం ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్న సముద్ర జలమార్గం. దీని దక్షిణ ముఖద్వారం బాబ్ ఎల్ మండేబ్ జలసంధి హిందూ మహాసముద్రంతో ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. ఈ ప్రాంతం ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన మార్గం మాత్రమే కాదు, ప్రపంచ ఇంటర్నెట్ కనెక్టివిటీలోనూ అత్యంత ముఖ్యమైనది. ఎర్ర సముద్రం గుండా 15 ఆప్టికల్ కేబుళ్లు విస్తరించి ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ఇంటర్నెట్ డేటాను రవాణా చేస్తాయి. ఈ కేబుళ్లు ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 17% భాగాన్ని నిర్వహిస్తాయి. ఈ కేబుళ్లలో SMW4, IMEWE, SEACOM, RTGNEA, AAE1, EIG వంటి ప్రధాన వ్యవస్థలు ఉన్నాయి. వీటిని టాటా కమ్యూనికేషన్స్, ఆల్కాటెల్, లూసెంట్ వంటి సంస్థలు నిర్వహిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 7న సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఎర్ర సముద్రం అడుగున ఉన్న ఆప్టికల్ కేబుళ్లు తెగిపోయాయి. దీనివల్ల భారత్, పాకిస్తాన్, యుఏఈ, సౌదీ అరేబియా సహా దాదాపు 10 దేశాల్లో ఇంటర్నెట్ సేవలు స్లో అవ్వడమే కాక పూర్తిగా ఆగిపోయాయి. ప్రముఖ ఇంటర్నెట్ మానిటరింగ్ సంస్థ నెట్బ్లాక్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. SMW4, IMEWE కేబుల్ సిస్టమ్స్లో వైఫల్యం ఏర్పడినట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ కూడా తమ అజూర్ క్లౌడ్ సర్వీసులో అంతరాయాలు ఏర్పడినట్లు ప్రకటించింది. ఇది మధ్యప్రాచ్యం గుండా వెళ్లే ఇంటర్నెట్ మార్గాలపై ప్రభావం చూపింది. ఈ కేబుళ్లు ఎందుకు తెగాయనే విషయంపై స్పష్టత లేనప్పటికీ అంతర్జాతీయ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ నిపుణులు ఈ సంఘటనకు వాణిజ్య నౌకల రాకపోకలు కారణమని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా వాణిజ్య నౌకలు తమ లంగర్లను సముద్రంలో వేసినప్పుడు అవి సముద్ర గర్భ కేబుళ్లను తాకి దెబ్బతీసే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇవి ఎక్కువగా యాంకర్ డ్రాగింగ్ వల్ల సంభవించాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు ఈ ఘటన వెనుక ఉద్దేశపూర్వక విధ్వంసం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యెమెన్లోని హౌతీ రెబెల్స్ ఈ కేబుళ్లను కత్తిరించి ఉండవచ్చని ఆరోపణలు వచ్చాయి. ఇది గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఒత్తిడి తెచ్చే చర్యగా భావిస్తున్నారు. గతంలో కూడా హౌతీలపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ వారు వాటిని ఖండించారు. ఈ తాజా ఘటనపై హౌతీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సముద్ర గర్భ కేబుళ్లు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలో అత్యంత కీలకమైనవి. ఈ కేబుళ్లు దెబ్బతినడం వల్ల ఇంటర్నెట్ సేవలు నెమ్మదించడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఈ అంతరాయాన్ని ధృవీకరించగా సౌదీ అరేబియా మాత్రం ఇంటర్నెట్ సేవలు అంతరాయాన్ని ఖండించింది. సాధారణంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బహుళ యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఒక మార్గం విఫలమైనప్పటికీ ఇతర మార్గాల ద్వారా డేటా రవాణా అవుతుంది. అయినప్పటికీ ఈ సంఘటన వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గడం వల్ల వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారు. ఆన్లైన్ వ్యాపారాలు, క్లౌడ్ సేవలు, డిజిటల్ కమ్యూనికేషన్స్పై ఆధారపడే సంస్థలు ఈ అంతరాయం వల్ల ఇబ్బందులు పడ్డాయి. ఇక ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన మార్గం. ఈ మార్గం గుండా చమురు, సహజ వాయువు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు రవాణా అవుతాయి. బాబెల్ మండేబ్ జలసంధి ద్వారా ప్రపంచ సరుకు రవాణాలో 12% ఈ మార్గం గుండా జరుగుతుంది. ఈ ప్రాంతంలో హౌతీ రెబెల్స్ దాడులు, ముఖ్యంగా ఇజ్రాయెల్కు వెళ్లే నౌకలపై జరిగే దాడులు వాణిజ్య రవాణాపై ఆందోళనలను పెంచాయి. ఈ దాడులు కేబుళ్లు తెగిపోవడానికి కారణమయ్యాయా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇవి ఇంటర్నెట్ సేవలతో పాటు వాణిజ్య నౌకల రాకపోకలపై కూడా ప్రభావం చూపాయి. సముద్ర గర్భ కేబుళ్లను రిపేర్ చేయడం అనేది సంక్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఈ కేబుళ్లు సముద్రం అడుగున 100 మీటర్ల లోతులో ఉంటాయి. దీనికి ప్రత్యేక రిపేర్ షిప్లు, నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు కావాల్సి ఉంటుంది. దీనికి కొన్ని వారాల నుంచి నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇతర యాక్సెస్ పాయింట్ల ద్వారా డేటాను రవాణా చేస్తున్నారు, కానీ ఇది ఇంటర్నెట్ స్పీడును తగ్గిస్తోంది.